వింటున్నారు, ప్రజలు గమనిస్తున్నారన్న ఆలోచన కూడా వీళ్ళకి లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, మీరు ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నారా, లేదంటే అధికారంలో ఉన్నారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా, కూటమి ప్రభుత్వం నడుస్తుందా? కనీసం అవన్నా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారా అంటే అవి కూడా లేదు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, మరి ఈ ప్రభుత్వంలో మహిళలకి రక్షణ భద్రత ఎవరిస్తారు? రాబోయే 5 ఏళ్లలో ఇస్తారా? ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి చెప్పండి అమ్మా అంటే ఎప్పుడో జరిగే వాటి గురించి ఏదో అంటే మైకులు తీసుకొచ్చి ముందు పెట్టగానే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడేస్తే ఎలా జరుగుతుంది? నిన్ననే చూసాం మనం రాజమండ్రిలో నాగాంజలి అనే పాప దాదాపు 13 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి నిన్న చనిపోవడం జరిగింది. నిన్ననే కదా మనం చూసింది. నిన్నంతా కూడా దాని గురించి తన డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించారు. తన చావుకి కారణమైన వాళ్ళు పైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, ఎంత తొందరగా చర్యలు తీసుకుంటున్నారు, అంత క్లియర్గా పాప సూసైడ్ నోట్లో రాసి పెట్టినా కూడా ఫలానా వ్యక్తి దీపక్ అనే వ్యక్తి వల్లనే నేను ఈరోజు ఆత్మహత్య యత్నం చేసుకున్నాను, అతను లైంగిక వేధింపులు తట్టుకోలేకనే నేను ఈరోజు ఇలా చేసుకోవడం జరిగిందని చెప్పి తనకే తాను అనస్థీషియాని ఎక్కువ మోతాదులో తీసుకొని ఇంజెక్ట్ చేసుకొని దాదాపు 13 రోజులు బెడ్లోనే ఉండి మృత్యువుతో పోరాడి నిన్నటికి చనిపోవడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాటిని ఖండించకుండా, వాటి గురించి వివరణ ఇవ్వకుండా, ప్రజలకి ఆ నిందితులకి కఠినమైన శిక్షలు ఇవ్వకుండా మీరు గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూసుకుంటే మొన్న కూడా ఒక సంఘటన, ఒక ప్రేమోన్మాది తల్లి కూతుర్ల మీద దాడి చేస్తే తల్లి చనిపోయింది. మరి ఇంకొక చోట కడప జిల్లాలో వచ్చేసి ఒక స్కూల్ పిల్లల్ని, కంప్యూటర్ నేర్పించే మాస్టారు స్కూల్ పిల్లలు 11-7 సంవత్సరాల పిల్లల్ని పెళ్లి చేసుకుంటావా, లేచిపోదామా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు వెళ్ళి బాగా దేహశుద్ధి చేశారు. కనీసం అదన్నా చేయండి. మీ ప్రభుత్వం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల మహిళలకి రక్షణ భద్రత లేదని కళ్ళ ముందు కళ్ళకి కనిపించినట్లుగా అందరికీ కనిపిస్తుంది, ప్రజలందరూ చూస్తున్నారు కదా. మరి మీ కూటమి ప్రభుత్వంలో అసలు చట్టం పనిచేస్తుందా అనేది కూడా ప్రజలకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీ వల్ల కాకపోతే, మీకు చేత కాకపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పచెప్పేయండి. వాళ్ళే ఆ నిందితులకి సరైన శిక్ష ఏంటనేది అప్పటికప్పుడు వాళ్ళే వేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తా, ప్రభుత్వం అయిపోయి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం నుంచి దిగిపోయి కూడా 12 నెలలు అయిపోతా ఉన్నప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గత ప్రభుత్వం గురించే మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇంకొక ఆవిడ మాట్లాడే విధానం పూర్తిగా విందాము. తిట్లతో అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీ రాజ్యం గత 5 సంవత్సరాలు మీరు రెడ్ బుక్ కనుకండి, వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టక రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్ లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. అంతేగాని పోలీసులు అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయట్లేదట గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో చక్కగా పనులు చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని ఆడపిల్లలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దిక్కు లేదు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పలానా వాడు మాకు ఇలా చేశాడని చెప్పేసి మొత్తం మీడియా ముందుకు వచ్చి ఆడవాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా, వాళ్ళ గోరు వెళ్ళబుచ్చుతున్నా కూడా స్పందించినటువంటి ప్రభుత్వం మీది. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక ఎన్నికల్లో కానీ మీరు చేసినటువంటి మీ కళ్ళ ముందే ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే, ఆ క్షణం నుంచే దాడులు చేస్తుంటే పోలీసుల ముందే దాడులు చేసి అతి దారుణంగా కత్తులతో దాడులు చేయడం, అతి దారుణంగా కిడ్నాపులు చేయడం పోలీసులను అడ్డం పెట్టుకొని. మరి అధికారం మీరు దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే మీ హయాంలో ఇప్పుడు అధికారులందరూ కానీ పోలీసులు కానీ మీకు అనుకూలంగా పనిచేస్తున్నారా, లేదా ప్రజలకి, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా గత ప్రభుత్వంలో అధికారులు పోలీసులు పనిచేయలేదు, అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరిగారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా.
మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటో ఒకసారి మన స్థానిక ఎన్నికల్లో కానీ, అంతకుముందు ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల పైన కానీ పోలీసులు ఎదురుగుండానే అధికార పార్టీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారో, సామాన్య ప్రజల మీద ఏ విధంగా వెళ్ళిపోతున్నారో, ఈరోజు సంఘటనలు పెరిగిపోతున్నాయంటే దానికి బలమైన కారణం ఏంటనేది కూడా ప్రజలకు తెలుసు. మీరంత విచ్చలవిడితనంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తున్నాం, దాన్ని చూస్తే అందరికీ భయం వేస్తుంది, వాళ్ళందరికీ ఆ మాట ఎత్తకండి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. ఒక మహిళ అయ్యండి, ఒక మహిళా హోంమంత్రి ఒక మహిళా మంత్రి అయ్యుండి మీరు ఇలా మాట్లాడడం అనేది ఇది ప్రజలు మెచ్చే విషయం కాదమ్మా. నిజంగా కూడా ఫస్ట్ మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారా? మరీ ముఖ్యంగా మీరు ఎన్నిసార్లు నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతూ వచ్చినప్పటికీ ఈసారి ఏదో అదృష్టం బాగుండి మీరు గెలిచారు. మీ ప్రాంతంలో మీరు ఏ సంకల్పంతో మీరు అధికారంలోకి వచ్చారో ఒకసారి మీ ప్రాంతానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అనేది కూడా దాని మీద దృష్టి పెట్టండి కొంచెం. బుక్ లో చేరుస్తామని చెప్పలేదు. రెడ్ బుక్ అంటే కొంతమందికి వాళ్ళకి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందుకని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ద్రోహాలు, నేరాలు, కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్పగాని మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళలా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి పాలన అంట. సంక్షేమ అభివృద్ధి పాలన 2 కళ్ళు లాంటివంట. వాళ్ళ నాయకుడు 2 కళ్ళలాగా ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్తున్నారంట. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారంట. ఒక్కసారి ఆ మాట మీడియా ముందు కాదండి, ప్రజల మధ్యలోకి వచ్చి ఆ మాట చెప్పండి. ప్రజలు మేము చేసే సంక్షేమ అభివృద్ధి వల్ల చాలా సంతోషంగా ఉన్నారు, మీకు అన్నీ అందాయా, మీకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా మీ ఇంటికి చేరుకుంటున్నాయా అని ఒక్కసారి మీరు ప్రజల మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది. మొన్న కూడా మీరు మీ ప్రాంతంలో ఏదో పర్యటన చేస్తూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనేది. మంచినీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్ల మీద మీరు పర్యటన చేస్తూ ఉంటే ఆడవాళ్ళందరూ మంచినీరు లేదని చెప్పేసి 5 నెలల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే త్రాగునీరు కోసం, అక్కడ మీ వ్యతిరేకత ఏంటిని, మీ సమాధానం ఏంటి, వాళ్ళ సమాధానం ఏంటి అనేది అక్కడే అర్థమైపోతుంది కదా. సంక్షేమ అభివృద్ధి చేస్తున్నారా మీరు? అది ప్రజల ముందుకు వచ్చి ఒక్కసారి ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ ఒక్కసారి ప్రజల మధ్యలోకి వచ్చి ఇప్పుడు రండి. ఒకసారి 11 నెలలు అయిపోయింది కదా, ఒక్కసారి ప్రజల మధ్యలోకి వచ్చి ఇక్కడ మైకిల్ ముందు మాట్లాడేది ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడితే వాళ్ళే చెప్తారు సమాధానం. సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇచ్చిన మాట ఏ విధంగా నెరవేరుస్తున్నారు మీరు. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం అది ఇది అని చెప్పేసి మా దగ్గర ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ప్రజలే ఆదుకోవాలి, మీకు ఏమన్నా సలహాలు ఉంటే చెవులో వచ్చి చెప్పండి, ప్రజలే మొత్తం కూడా పెట్టుబడిదారులు కానీ ప్రజలే నడిపించాలి ప్రభుత్వాన్ని అని చెప్పినటువంటి మీ ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమీ లేదు, చూస్తే భయం వేస్తుంది అని చెప్పేసి హామీలు అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చేసి మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను, మీరు బస్సులో ఎక్కేసి మీ పుట్టింటికి వెళ్ళండి, అన్ని ఊర్లు తిరగండి, ఏదన్నా ఉంటే నా వీడియో చూపించండి అని ఉచిత బస్సు అని చెప్పి మహిళలకి ఉగాది నుంచే ఉచిత బస్సు అని చెప్పారు. ఉగాది కూడా అయిపోయింది, ఇంతవరకు లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగులందరూ కూడా మీరు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ వాళ్ళకు కూడా విసుగు పుట్టి ఇన్ని రోజుల మాట ఇచ్చి మాట తప్పారు. 11 నెలలు అయిపోతున్నా కూడా ఇంతవరకు వాటి గురించి ప్రస్తావన కూడా లేదనేది ప్రజలకి అర్థమవుతా ఉంది. మొదటి సంవత్సరాలంతా కూడా ఎగనామం పెట్టి అమ్మ ఒడి అని చెప్పి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నేను 1500 అని చెప్పేసి నిరుద్యోగ భృతి అని ఉద్యోగాలని చెప్పేసి ఇన్ని హామీలు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానని చెప్పి 1 ఇచ్చి దానికి కూడా కోతలు కోసి మళ్ళీ ఎంప్లాయీస్ అందరినీ కూడా 2 లక్షల దాకా తగ్గించేయడం, మీరు ఇచ్చే పెన్షనర్ని 2 లక్షల దాకా తగ్గించేయడం, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు సంవత్సరం వస్తున్నా సరే ఏది కూడా నిర్వహించింది లేదు మీరు ఇచ్చిన హామీల్లో. మరి ఇంకా 5వ సంవత్సరం వచ్చేసి ఎన్నికలు మొదలవుతాయి, అప్పుడు ఇచ్చేది ఉండదు. ఇంకా మొదటి సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఇచ్చేది ఎలాగా ఉండదు. ప్రజలకు గొర్రెలు కాబట్టి మధ్యలో ఉంటే మహా అయితే 2-3 సంవత్సరాలు ఏదో హామీలు అలా చెప్పి ఇద్దాంలే అప్పుడొకటి వాళ్ళ మొహాన్ని పడేద్దాం అన్న విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు సంక్షేమ అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి అమ్మా. రైతుల దగ్గరికి వెళ్ళి
మీకు గిట్టుబాటు ధర వస్తుందా అని చెప్పేసి ఒకసారి అడగండి ఎలా చెప్తారనేది. కళ్ళలా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. జగన్ విమర్శించే స్థాయి నారా లోకేష్ లేదని ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఈయన మంత్రి, కరెక్ట్. ఈయన పెద్ద స్థాయి, ఆయన తక్కువ స్థాయినా? కొంచెం చిన్నలతో విమర్శింపని చేస్తావు. ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో